రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, ఆపరేషన్ టన్నెల్ ఎప్పటికి పూర్తవుతోందని మీరు అనుకుంటున్నారండి? మేడం, అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఈ టన్నెల్లో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో చాలా బాధాకరం, ఒక రకమైన విషాదం. మనం అందరం కూడా దానికి పశ్చాత్తాపడాల్సిందే. అయితే మేమేమంటున్నామంటే ఈ టన్నెల్ ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేది మీరు నేను చెప్పాల్సింది కాదండి, ఇది ప్రభుత్వం చెప్పాల్సిన సమాధానం. ఎందుకంటే ఈరోజు టన్నెల్ మొదలు పెట్టిన తర్వాత, మొదలు పెట్టే కంటే ముందే ఇందాక సత్యం సార్ చెప్పినట్టు అంటే పర్యవేక్షణ, అదేవిధంగా సైంటిఫిక్ ఒపీనియన్ నిజంగా తీసుకొని ఈ టన్నెల్ తవ్వటానికి అన్ని పరిస్థితులు సక్రమంగా ఉన్నాయి, సవ్యంగా ఉన్నాయి, తీస్తే బాగుంటదని చెప్పేసి అంటే పర్యవేక్షణ అంటే టెక్నికల్ వాళ్ళు చెప్పిన ఈరోజు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది కూడా ఒక ప్రశ్న. నిజంగా ప్రాక్టీస్ లో ఇంత పెద్ద ఒక పని జరుగుతున్నప్పుడు దీంట్లో మనం ఏ రకంగా వ్యవహరించాలి, ఇన్ని రోజుల తర్వాత మనం పని మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ రకమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వం ముందే అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంటే ఇది మీ మిస్టేకో, నా మిస్టేకో, లేకపోతే ఇంకొకళ్ళ మిస్టేకో అనడానికి అవకాశం లేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు, అందులో అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ అండర్ గ్రౌండ్ లో రేపు అనుకోని పరిస్థితిలో ప్రమాదం జరిగితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వము అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పేసి మేము అంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముందే చెప్పారు, ఇది చాలా ప్రమాదకరము, ఈ ప్రాజెక్ట్ మనం తీసుకెళ్లడం చాలా ప్రమాదకరమైన అంశం అని చెప్పేసి దాదాపు తను 7-8 ఏళ్ల క్రితమే చెప్పారు. అయినప్పటికీ ఇట్లాంటి ప్రమాదకరమైన ప్లేసులలో మనం వర్క్ చేస్తున్నప్పుడు, కార్మికులు ఆ లోపలికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎదురయ్యే ప్రధానమైన సమస్యలు ఏవనేది ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ రోజు మేము ఖచ్చితంగా మాకేం ప్రభుత్వం దేని తప్పు కాదు, లేకపోతే అక్కడ వర్కర్స్ దేని తప్పు కాదు అని చెప్పేసి అనుకోవడానికి. ఇప్పుడు అక్కడ అంచనా వేయాల్సిందైతే ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం వేసిన తర్వాతనే కదా సురక్షితమైన చర్యలు తీసుకున్న తర్వాత టన్నెల్లోకి పంపించాలి. అటువంటిది ఏం లేకుండా పోయి ఈ రోజు 4-5 ఈ రోజు కార్మికులు అక్కడ చిక్కుకుపోయిన తర్వాత ఈ ప్రమాదంతో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండకపోవచ్చు, అదేవిధంగా దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఎట్లా? ఆ రోజు మరి ఎటువంటి మానవ తప్పిదం లేకుండానే కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆరే కారణం అని చెప్పేసి మాట్లాడలేదా వీళ్ళంతా? కాళేశ్వరం కూలిపోవడానికి అక్కడ కూర్చొని కేసీఆర్ గారు కాళేశ్వరం కూలగొట్టారా? అదేవిధంగా ఈ రోజు ఎస్ఎల్బిసిలో జరిగిన ప్రమాదము రేవంత్ రెడ్డి గారు చేశారా? కాదు కదా. కానీ వీళ్ళంతా కూడా రాజకీయాన్ని ఆ రోజు విష ప్రచారం చేసి, కాళేశ్వరం మీద విష ప్రచారం చేసి అది కూలగొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వమే లేదా కేసీఆర్ గారే ప్రధాన కారణం అని చెప్పేసి దుమ్మెత్తిపోసి ప్రజల మైండ్లలో విషయాన్ని నింపింది వీళ్ళు కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఒక న్యాచురల్ గా జరిగే ప్రమాదాన్ని న్యాచురల్ గా చూడకుండా రాజకీయాలతో ముడిపడి ప్రజల మెదళ్లలో విషయం ఎందుకు నింపారండి? ఆ రోజు వాళ్ళు అక్కడ జరిగితేనేమో కేసీఆర్ చేసింది తప్పు, ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి చేసింది తప్పు కాదా? ఎట్లా తప్పు కాదండి? ఇంకా ఆ రోజు అనంటే అక్కడ కట్టిన తర్వాత, పనులు పూర్తి అయిన తర్వాత రన్నింగ్ అవుతున్న సందర్భంలో జరిగిన ప్రమాదం కాళేశ్వరంలో. కానీ ఈ రోజు టన్నెలు అంత లోతుగా దాదాపు 45 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ లో మనం పోతున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? లేకుండానే కొనసాగిందా? ఈ రోజు ఆ 4 కార్మికుల ప్రాణాలకు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహించాలి? వీటన్నిటి మీద మనం నిక్కచ్చిగా మాట్లాడాల్సిన అవసరం లేదా? ప్రభుత్వానికి ఆ మాత్రం సోయి లేదా? ఈరోజు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను టన్నెల్ పూర్తి చేస్తానని చెప్పేసి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ తాగి పడుకున్నారండి? వాళ్ళ ప్రాణాలని గాలిలో కలుస్తాయా లేదా సురక్షితంగా బయటకు వస్తారా? ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి, గందరగోళంలో ఉన్న పరిస్థితి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారండి? ఆ జిల్లాకే కదా రేపు లాభం జరిగితే. ఈరోజు ఆళ్ళు పోయినరు, ఇళ్ళు పోయినరు, అక్కడే ఉన్నారు చూస్తున్నారని అంటే
వాళ్ళ ప్రాణం మీదకి వచ్చి ఇప్పుడు బురదలో ఉన్నారు, నీళ్లలో ఉన్నారు. నీళ్లు బురద కలిస్తే మనిషి ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్న పరిస్థితిలో ప్రభుత్వం ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి? సంబంధిత అధికారులు, సంబంధిత మంత్రులు, ఆ జిల్లాకు చెందిన బాధ్యులు ఏ విధంగా వివరించాలి? మొత్తం కలిపి ఈ రోజు రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పేసి, అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అదే విధంగా మంది ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు రాళ్ళేస్తారు, లేకపోతే విషయాన్ని నింపుతారు, లేకపోతే విష ప్రచారం చేస్తారు, ప్రజల మెదళ్ళన్నీ విషతుల్యం చేస్తారు. అంటే సాధారణంగా జరిగే ప్రమాదాల్ని మనము రాజకీయం చెయ్యొద్దు అని చెప్పేసి ఈ రోజు వచ్చింది అనుకో. అంటే అది మీ హయామం కాబట్టి మీరు గుర్తుకొస్తారు. అదే వేరే వాళ్ళ హయామంలో కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అట్లా తిన్నారు, ఇట్లా తిన్నారు. దానికి కాళేశ్వరంకి అయిన ఖర్చు 80,000 కోట్ల రూపాయలకి ఇప్పటికీ ఈ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు కానీ, లేకపోతే సంబంధిత విజ్ఞానవంతులు కానీ, విద్యావంతులు కానీ 1,00,000 కోట్లని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసి దాని మీద ఇప్పటికీ దుమ్మెత్తుకొస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఈ దానికి ఎవరు బాధ్యత వేస్తారు చెప్పండి? అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం మీకు కనపడుతోంది అంటారు. ఖచ్చితంగా మేడం. నిర్లక్ష్యం లేకుండా ఈ ప్రమాదం జరగడానికి అవకాశం లేదు. మనం టెక్నికల్ గా మాట్లాడుకోవద్దు. నిర్లక్ష్యం, ఇప్పుడు మనం టన్నెల్లోకి పోతున్నాం మేడం. ఇన్ని రోజుల తర్వాత మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి పనులు జరుగుతున్నప్పుడు దానికి ముందు ప్రికాషన్ గా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ప్రమాదం పొంచి ఉండడానికి అవకాశం ఉంది? ఏ ప్రమాదం జరిగితే మనం తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది? ఈ తక్షణ చర్యల్లో భాగంగా మనం ముందు ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే కార్మికుల ప్రాణాలకు ఇవ్వాలి. ఆ ప్రాణాలు పోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు ఉండాలి. ఆ చర్యలలో ముఖ్యమైన భాగం ఏందో దాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలి. అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజు ముందుకెళ్ళిన తర్వాత అది కూలిపోయిన తర్వాత ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, లేకపోతే ఇంకొకళ్ళ నిర్లక్ష్యం కాదని చెప్పేసి ఎట్లా మాట్లాడతాం? తీసుకున్న చర్యలు ఏంటి మీరు?